వెల్కమ్ టు మీటివ్ న్యూస్. మీ శ్రీకాంత్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పాఠశాల బంద్ విజయవంతమైన ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటికొండ ప్రశాంత్ యాదవ్ తెలిపారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పాఠశాలల బంద్ విజయవంతమైందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాడికొండ ప్రశాంత్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ బంద్ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలు, యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాల పంపిణీలో జాప్యం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 23,000 పాఠశాలలు మూసివేస్తామన్న ప్రకటనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 25% ఉచిత సీట్ల కేటాయింపును పకడ్బందీగా అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిఈఓ, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించి నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు శివరాం, చరణ్, భరద్వాజ్, ప్రణీత్, శివ, ఆదిత్య, సాయి, లడ్డు, కార్తిక్, ప్రదీప్, భాను తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కల్వకుర్తి ఎక్స్చేంజ్ సర్కిల్ పరిధిలో వారం రోజుల పాటు పాఠశాల, కళాశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు వంటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జూన్ 26 సందర్భంగా కల్వకుర్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో వారం రోజుల పాటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా రాజనగర్ బీసీ బాలుర రెసిడెన్షియల్ కళాశాలలో సుమారు 300 మంది విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తాత్కాలిక ఆనందం కోసం డ్రగ్స్కు బానిసలై జీవితాన్ని, భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకోవద్దని విద్యార్థులకు సూచించారు. వ్యసనాలకు దూరంగా ఉంటేనే లక్ష్యాలను సాధించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం ఆరోగ్యం, విద్య, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అంబాజీ, అధ్యాపకులు, ఎక్సైజ్ సిబ్బంది శిక్ష, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఆలోనిల ప్రభావం ప్రారంభమైన నేపథ్యంలో రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరుల దృష్టిలో ఉంచుకొని పంటలు సాగు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి సూచించారు. జిల్లాలో ఎల్ నినో ప్రభావం ప్రారంభమైన నేపథ్యంలో రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని పంటల సాగు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి సూచించారు. నీటి లభ్యత ఉన్న రైతులు సన్న వడ్ల సాగు చేయాలని, వర్షాభావ ప్రాంతాల్లో పప్పు దినుసులు, నూనె గింజలు, మిల్లెట్స్, కూరగాయల సాగుపై దృష్టి సాధించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండల పొన్నాల రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ ఎల్ నినో ప్రభావంపై హెచ్చరికలు జారీ చేసిందని, దీని కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. వర్షాలు సక్రమంగా లేకపోతే వరి దిగుబడులు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. నీటి వనరులు సమృద్ధిగా ఉన్న రైతులు 7 రకాల సన్నవడ్ల విత్తనాలను సాగు చేయాలని, వర్షాధార ప్రాంతాల్లో కంది, మినుము, పెసర, నూనె గింజలు, మిల్లెట్స్, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు జూన్ 23 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా విత్తన మేళాలను నిర్వహిస్తుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా రైతులందరికీ కూడా విజ్ఞప్తి అండి,
మనకి వాతావరణ శాఖ వారు ఆల్రెడీ ఎల్నినో ప్రభావం మొదలైందని చెప్పడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఏమంటే వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, మనకి అనుకూలమైన వర్షాలు ఉండవు. మనం ముఖ్యంగా అందరు కూడా రైతులందరూ కూడా వరి పండిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి సరైన అంటే సక్రమమైన టైంలో మనకి వర్షాలు లేకపోతే కనుక ఎల్నినో ప్రభావంతో ఆ పంట మనకి దిగుబడి రాదు, ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సైంటిస్టులు మనకి కొన్ని వెరైటీస్ చెప్పారండి. ఒకటేమో ఆహారం అంటే మనకి వాటర్ సఫిషియెంట్గా ఉన్న ప్లేసెస్లో మనకి సన్న వడ్లు పండించుకోమని, అది ముఖ్యంగా ఏంటంటే ఫైన్ వెరైటీస్ మనకి ఒక 7 వెరైటీస్ మనకి సజెస్ట్ చేశారు. ఈ 7 వెరైటీస్ని పండించుకోవటము, వర్షం ఉన్న చోట వాటర్ అవైలబుల్గా ఉన్న చోట అలా పండించుకోవటము, వర్షాభావ పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడన్నీ కూడా పప్పు దినుసులు, నూనె గింజలు, అట్లాగనే కంది, మినుము, పెసర, అదే రకంగా మిల్లెట్స్, కూరగాయలు ఇలాంటివన్నీ కూడా పండించుకోమని చెప్పి మనకు అడ్వైజ్ చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఈ వర్షాభావ పరిస్థితులకి ఇంతవరకు నారుమడులు కూడా వేసుకోలేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా మనకున్న వాతావరణం అనుకూలించే పంటలు ఏమైతే ఉంటాయో అవి పండించుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వీటన్నిటి కోసం అనేసి ప్రభుత్వం నుంచి మనకి అన్ని రైతు వేదికల్లో కూడా ఈ సీడ్ అనేది సేల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి. కాబట్టి విత్తనాల మేళా అనేది ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు, నెల 30వ తారీఖు వరకు అన్ని రైతు వేదికల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి రైతులు వాళ్ళకి కావాల్సిన విత్తనాలన్నీ కూడా అక్కడ కొనుగోలు చేయమని సూచించడం జరుగుతూ ఉంది. దయచేసి గమనించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.